ఇది మేము ఐలేన్ మల్లన నుంచి ఇంకా రామప్ప దగ్గరకొచ్చేసినామనమాట. ఇదంతా మన హిస్టరీ అనమాట. కాకతీయ కాలం నుంచి మనకు కట్టడాలనమాట ఇది రామప్ప టెంపులు. మొత్తము అది ఇంకా మనము ఒక రోజుండి అవన్నీ చూస్తే బావుంటది గానీ, టైం సెట్ కాలేదు మాకు. ఇంకా మా డ్యాడీ వచ్చేసి ఇది మర్రి చెట్టు చూడండి చాలా పాతది, ఎంత బాగుంది చూడ్డానికి అనేసేసి, ఇది ఇప్పటిది కాదు అనేసేసి వెళ్తుండనమాట. ఇంకా మా డ్యాడీతో పాటు నేను వెళ్ళిన. ఇంకా చెట్టు చుట్టూముడు చూడండి దాని జుట్లు ఇట్లా పెద్ద పెద్దగా వచ్చినాయి. అంటే మన సైడ్ కూడా ఉంటాయి కానీ ఇది మొత్తము ముసలిది అయిపోతే అది కట్ చేసిరనమాట. దానికి మంచిగా ఇట్లా ఏర్లు వచ్చినాయి, చిన్న చిన్న ఏర్లు. ఇట్లా మనము స్టార్టింగ్ ఉంటాయి కదా ఏర్లు చెట్లవి, అట్లా లేత ఏర్లు కూడా ఉన్నాయన్నమాట అవి. ఇంకా అవి ఏర్లు చూసుకుంటా కూర్చున్ననమాట. అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, ఇవి మేము చిన్నగా ఉన్నప్పుడు మా మామ వాళ్ళు మా అమ్మ వాళ్ళు మమ్మల్ని తినమంటుండే, ఇవి బలం అంట అని చెప్తుండు. వైట్ వైట్ అప్పుడప్పుడు వచ్చిన ఏర్లు ఉంటాయి కదా అవి అన్నమాట. అవి తీసుకొని నాకు ఇచ్చిండు తినడానికి. ఆయన తిన్నాడు, బాగున్నాయి, మంచిగానే ఉన్నాయి, కొంచెం గడ్డిలాగా, కానీ తినాలంట, బలం అంట చూడండి. ఇంకా అదొకటి చెప్పిండు మా డాడీ. ఇంకా అక్కడి నుంచి మా బాబొచ్చేసి, "ఏంది మీరు చెట్ల కింద ఇవన్నీ మర్రి చెట్లు మన ఊర్లో ఉండయా? ఈడొచ్చి చూస్తుర్రు మర్రి చెట్టుని" అనేసేసి అంటే మళ్ళీ వెళ్ళినాము. మేమిద్దరం కలిసి, నేను మా డ్యాడీ ఏడంటే ఆడనే ఉంటున్నాం అనమాట. మా డ్యాడీ చెప్పడం నేను ఏడవడం సరిపోతుంది. ఈ గుడిగా గులగొట్టడం కూడా మా డ్యాడీ చెప్పిండు ఫస్ట్ నాకు. పంతులు కన్నా ముందు మా డ్యాడీ చెప్పిండు, ఇగో ఇవన్నీ అప్పుడు గులగొట్టిరంట చూడు, ఇగో ఇవన్నీ లేవు చూడు అని చెప్తుండనమాట. చూడండి మొత్తము ఎలిఫెంట్స్‌కి, ఏనుగులకు దంతాలు లేవు, తొండాలు లేవు, ఏం లేవు. అన్నీ ఇరగొట్టేసేసిరనమాట అప్పుడు. ఇంకా వెళ్ళేటప్పుడు మా డ్యాడీ చూపిస్తుండు, అగో ఏనుగులు చూడు ఎట్లున్నాయి ఏనుగులు. ఈడ చూసి రాయి మొత్తం చరిత్ర ఉందనమాట దీనికి. ఏదేదో రాసిర్రు సంస్కృతంలో. అవన్నీ అది దానికి. ఇంకా ఇది కట్టడం మాత్రము ఎట్లుంది చూడు, ఎట్లా కట్టిర్రు అనేసేసి మా డ్యాడీ నాతోని అంటుండనమాట. ఇవి ఎట్లా తీసి కట్టొచ్చు చూడు, ఎట్లా కట్టిర్రు అనేసేసి. ఈ చిన్న చిన్న విగ్రహాలు చెక్కడం మాత్రం ఒక హైలైటే కదా అసలు. అంటే అందరూ రావచ్చు కానీ ఒకటి నాకు అదొక ఫీలింగ్ అనిపించింది అనమాట. అరే ఎంత బాగుంది, పైన కింద 3 దారులు ఉన్నాయన్నమాట. శివాలయంకి ఎదురుంగా ఒకటి, ఇటు సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉన్నాయన్నమాట. మొత్తము 3 దారులు ఉన్నాయి. ఈ గజస్తంభం మొత్తం స్తంభాలే కదా ఇవన్నీ, గజస్తంభం కాదు కానీ చుట్టుముట్టు అన్ని స్తంభాలు ఉన్నాయి, పిల్లర్స్ అన్నమాట. ఈ పిల్లర్స్ కి ఇట్లా బొమ్మలు చూడండి, చిన్న చిన్న బొమ్మలు ఎట్లా చెక్కిరో. ఇది అంత నిజంగా అసలు, నిజంగా ఇది ఆర్కిటెక్చర్ ఎవరు చేసిరో కానీ సూపర్ గా చేసిర్రు ఆ టైంలో. అస్సలు ఒక రేంజ్ లోనే అసలు నిజంగా మనకు అప్పుడు ఇది కట్టడము అసలు పెయింటింగ్స్ ఏందండి ఇప్పుడు వేస్తున్నారు అసలు నార్మల్ గా పెయింటింగ్స్ మన సైడు గుళ్ళకి. అప్పుడు ఏమున్నాయి పెయింటింగ్స్, ఇది ఒరిజినల్ కట్టడం అంటే. అస్సలు గుళ్ళు అంటే ఇట్లుంటే ఆ వైబ్రేషన్ ఉండదు చూసుకోండి. అసలు రామప్ప టెంపుల్ నుంచి బయటికి రావాలనిపిస్తలే మాకు తెలుసా అసలు. ఎంత టైం వేస్ట్ అయింది మాకు రామప్ప గుళ్ళ. ఇవన్నీ చూస్తుంటే అసలు జరగాలనిపిస్తలేదు. మా బాబు ఒక దిక్కు ఇక రాండి రండి రండి ఏడికి పోయి ఆడుంటుర్రు మీరు అనేసేసి అంటుండు కానీ నాకు ఇవి చెక్కడాలు చూస్తే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. రావాలనిపిస్తలేదు. కడప కాడికే ఎంత బాగున్నాయి కడప కూడా, అసలు మనకు దాటడానికి కూడా సైడ్ చూడండి బొమ్మలు ఎంత బాగా చెక్కిర్రు, ఎంత బాగా చెక్కిర్రు. ఇది కడప, కడపకు బొమ్మలు చూడండి, చిన్న చిన్న బొమ్మలు. ఇది మెయిన్ శివాలయం అన్నమాట, గర్భగుళ్ళ. శివాలయం చూడండి అసలు అలంకరణ, ఆ అలంకరణకు కూడా నేను పిచ్చిదాన్ని అయిపోయినా. నేను ఆడనే కొద్దిసేపు నించున్న తెలుసా, అలంకరణ నచ్చింది నాకు. ఇంకా లైవ్ లో చూస్తే మాత్రము అసలు వేరే లెవెల్ అసలు. మళ్ళీ ఏం పెట్టిండు పువ్వులు అంటే, డైలీ క్రీమ్ కలర్ మందార, రెడ్ కలర్ మందార రెండిటితోనే అలంకరణ. కానీ చాలా చాలా బాగా అనిపించింది అనమాట. కొద్దిసేపు పంతులు అన్నాడు, బయట తీసేసుకో అమ్మ వీడియో అంతా తీసుకో అని చెప్పిండు. కొంచెం మధ్య మధ్యలో శివాలయం కూడా తీసిన. ఇంకా ఇక్కడ చూడండి విగ్రహాలు ఇవన్నీ పాతయి అన్నమాట. ఇవి పాత విగ్రహాలన్నీ పక్కన పెట్టేసేసిర్రు ఇక్కడ కింద. మంచిగా అసలు చూడండి, ఇది పక్కన మనకు మెయిన్ డోర్ దగ్గర పక్కన ఇవి విగ్రహాలు చూడండి, చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగా చెక్కిరు కదా అసలు. అప్పటి వాళ్ళకి నిజంగా దండం పెట్టి దండేయాలి, ఇంకేం లేదు ఇక. అంత బాగా చెక్కిరు, నిజంగా చాలా బాగా అనిపించింది.
ఇంకా ఇట్లాంటి గుళ్ళు మనకు 2 కళ్ళు సరిపోవు. ఇవి చూడ్డానికేనేమో మనం ఇంకా అస్సలు ఎంత బాగా నేను ఎన్ని ట్రావెల్ చేసినా నేను ఎక్కడెక్కడనో తిరిగినా గానీ, వరంగల్ రావడానికి ఇంత టైం పట్టింది చూడండి. అదే నాది. ఇంకా ఇప్పటి నుండో అనుకుంటున్నాం వరంగల్ వరంగల్ ఎళ్ళాలి. కానీ ఇంకా అనుకోకుండా అదైపోయింది. ఇవి మన విగ్రహాలన్నీ అప్పుడు ముస్లిం వాళ్ళు అన్నీ విరగొట్టిరంట. అయితే పంతుల్ని అడిగిన గణపతిని చూసిర్రా మొండెమే లేదు మొత్తం తల తీసేసిర్రు ఆ విగ్రహానికి. ఇట్లా చాలా విగ్రహాలన్నీ విరగొట్టిరనమాట. అయితే అక్కడ ఆయనను పంతుల్ని అడిగితే, లేదమ్మా మరి ఇవన్నీ ఇరగొట్టిర్రు గదా! మరి లోపల రాలేడురా వాళ్ళు ఈ శివాలయం లోపలికి రాలేరంటే, మరి ఏందో మరి అది వైబ్రేషన్ గాని లోపలికైతే రాలేరమ్మా, రానీయలేడేమో మరి ఆయన అనేసేసి అన్నాడు. అదే కావచ్చు మరి ఇంకా ఇక్కడ వరకే స్టాప్ అయిపోయిరేమో ఇంకా లోపలికి రాలేరేమో అనేసేసి అన్నాడనమాట. తర్వాత ఇవి చూడండి ఇది గుహలు చిన్న చిన్న గుళ్ళలా చూసిర్రా ఇందాక విగ్రహము అట్లా లోపల అది బ్లాక్ ఉండి మనకు తీయడానికి రాలేదు గానీ లోపల చిన్న చిన్న విగ్రహాలున్నాయి. అవి గూడా మొత్తం చేత్తోని చెక్కినయి. ఈ శివాలయంకి ఆపోజిట్ నందీశ్వరుడనమాట. ఇది ఇంకో సైడు నందీశ్వరుని పక్కకి ఇంకో శివాలయం ఉంది ఇది ఒకటి. ఇది అన్నమాట. ఇంకా లోపలికెళ్దామంటే చీకటుంది. సరే అనేసేసి ఊకున్నాము. ఇంక ఇది నంది దగ్గర మేము ఫోటోస్ దిగినాము బావున్నాయి. ఇంకా కొంచెం ముందుకొతే కింద శివాలయం ఉంది మంచిగా శివుడిది. అక్కడ మంచిగా అర్చన చేయించుకొని పూజ చేసుకుంటారనమాట. ఇది ఇంకా కొంచెం ముందుకొచ్చేస్తే బాయుంది. బాయి పక్కన మారేడు చెట్టు. ఇంకా మారేడు చెట్టయితే శివాలయంలో కంపల్సరీ ఉంటది గదా! అది కామన్ అనుకోండి. ఇంకా ఇవన్నీ రాళ్ళున్నాయి గదా! కింద పడిపోయినయి అన్నీ. అప్పుడు యుద్ధం జరిగిన టైంలో అవన్నీ ఇరగొట్టిర్రంట. ఇవన్నీ పోస్ట్ పెట్టినయి అన్నీ అప్పటియి అన్నమాట. ఎట్లా ఇరగొడితే ఏమేం జేసినాము, ఎట్లా జరిగింది అదంతా అన్నమాట. మనకు ఇవన్నీ పోస్టులు పెట్టిర్రు గదా! ఇంకా అవన్నీ తీసుకున్నా నేను వీడియోలు. అసలు మొత్తం గుడి అనేది మొత్తం ఏం లేకుండా చూడండి ఎంత వీడియోలో ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. మొత్తం గులగొట్టేసేసిర్రన్నమాట గుడిని. ఇగో ఇది మెయిన్. మొత్తం ఇట్లా ఈ టైప్‌లో గుల్లగొట్టేసిర్రు ఏం లేకుండా. మళ్ళీ మన వాళ్ళేం జేసిర్రు, మళ్ళీ ఎట్లుండే అట్లా స్థాపించి మనకు అందిచ్చిర్రు. నిజంగా గ్రేట్ అసలు. ఆ టైంలో వాళ్ళు గనక మన గురించి యుద్ధం జెయ్యకపోతే, మనకు ఇట్లాంటి గుళ్ళు, దర్శనాలు ఇంకేడుంటుండే? మనం నిజంగా అదృష్టవంతులు. వాళ్ళు పోరాడిర్రు గాబట్టే మనం ఈడున్నామనమాట. లేకపోతే వాళ్ళు యుద్ధం జేసి ఎవ్వరైనా అంతే. ముందు కష్టపడ్డానికి విలువ ఎప్పుడుంటది చెప్పండి? ఎవ్వరికీ ఉండదు. కానీ వాళ్ళు నిజంగా వాళ్ళకెంత మనము ఎన్నో రుణపడి ఉన్నాం అసలు ఎంతో చెప్పాలంటే. ఇది బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ గూడా ఈ చెక్కడం ఏందండి. అసలు బ్యాక్ సైడ్ గూడా ఒక రేంజ్‌లో ఉన్నదసలు. ప్రతిదీ చెక్కడమే. ప్రతి ఏనుగుకు తొండం లేదు, అవి అవి లేవు. దంతాలు లేవన్నమాట. ఏం లేవు. అన్నీ తీసేసిర్రు. ఇవన్నీ యుద్ధ టైంలో ఎళ్ళిపోయినాయి ఇంకా. ఇవంటే అన్నీ కన్‌స్ట్రక్షన్ చేసిర్రు గానీ ఇవన్నీ రావు గదా! ఇంకా ఏనుగులంటే తొండాలు ఎట్లా పెడతారు చెప్పండి? పెట్టనీకే రావు గదా! ఏనుగులు పెట్టలేకపోయిరన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికెళ్తున్నామో చూడండి.